6వ అధ్యాయం 10వ వాక్యం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు ఏ అపేక్ష? ఏ అపేక్ష? అందరూ చెప్పండి. ఏ అపేక్ష? ధనాపేక్ష. ధనము ధనము ధనము. ఈరోజు చాలా మందికి డబ్బే వాళ్ళకి జీవితం అండి. డబ్బే వాళ్ళకి జీవితం, ఇంకేం అవసరం లేదు. ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు. ఎవరో ఒక పాస్టర్ గారు చెబుతుంటే విన్నా. 30 సంవత్సరాల క్రితం ఒక 10 మందిని తీసుకుని వెళ్ళి పరీక్షలు చేస్తే వాళ్ళ గుండె లబ్ దిబ్ లబ్ దిబ్ లబ్ దిబ్ అని కొట్టుకుంటుందంట. ఈ మధ్య ఏదో ఒక 10 మందిని తీసుకెళ్ళి పరీక్షలు చేస్తే గుండె లబ్ దిబ్ అని కొట్టుకోవట్లేదంట. ఈ 25-30 ఏళ్లలో మార్పు వచ్చేసి వాళ్ళ గుండె లబ్ దిబ్ అని కొట్టుకోవట్లేదంట. డబ్బు 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 అని కొట్టుకుంటుందంట. వాళ్ళకి ఉదయం లేచినా రాత్రి పడుకునేంతవరకు ఏం కావాలి? డబ్బు డబ్బు. నా దృష్టిలో నేను చెప్తాను, అది పెద్ద జబ్బు. ఎందుకంటే ఎంతటి వ్యక్తినైనా మార్చేస్తుందండి, ఎంతటి వ్యక్తిలోనైనా మార్పు తీసుకుని వచ్చేస్తుందండి, ఎంతటి వ్యక్తినైనా హీన స్థితికి తీసుకుని వెళ్ళిపోద్దండి. అందుకే ఈ దైవజనుడు చెప్తాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని, ఏది? ఈ ధనాపేక్షను ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు. ఘనమైన బలమైన విశ్వాసంలో నుంచి తొలగిపోయారట. విశ్వాసం అంటే ఎలాంటిది? ఒక పర్వతం మీద ముందు నిలిచి, ఏ గొప్ప పర్వతమా, నీవు ఇక్కడి నుంచి లేచి వెళ్ళి సముద్రంలో పడిపో అని అంటే, ఆవగింజలో అర్ధభాగం అంత విశ్వాసం ఉన్నా ఈ ఆవగింజలో అర్ధభాగం అంత విశ్వాసం అంత పెద్ద పర్వతాన్ని పిగిలింప చేస్తుందట. అంటే ఆవగింజలో అర్ధభాగం విశ్వాసానికి ఎంత బలం ఉంది? అందరు చెప్పండి. ఆవగింజలో అర్ధభాగం ఉన్న విశ్వాసానికి ఎంత బలం ఉంది? ఒక పర్వతాన్ని పిగిలించగలిగిన విశ్వాసం, పిగిలించగలిగిన బలం విశ్వాసానికి ఉంటే, ఈ విశ్వాసంలో నుంచి తొలగించే శక్తి దేనికి ఉందంట? ధనాపేక్ష సిరికి ఉందంట. కావాలంటే చూడండి, డబ్బు కోసం దేనికైనా తెగబడిపోతున్నారు ఈ రోజున.